హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని కిచెన్ లాగ్స్. ఈరోజు మనం టేస్టీగా పప్పు ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ముందుగా నేను పప్పు కడిగేసి వాటర్ వేసి పెట్టాను. అందులో 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 టొమాటోస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టి 5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి కలుపుకొని కొద్దిగా మగ్గే వరకు 5 మినిట్స్ పెట్టాలి. పోపు తయారైపోయిందండి. ఇందులో ఉడకబెట్టిన పప్పు వేసుకున్నాం. వేసుకొని కొద్దిగా కలిపి కొద్దిసేపు ఉడకనిచ్చేస్తే మనకి ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోయింది.